వర్జీనియాలో ఏఎన్ఆర్ అభిమానులు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిగమించిన అక్కినేని నాగేశ్వరరావుని స్మరించుకోవడం తెలుగువారి బాధ్యత అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఎలాగనే ఇక్కడ అటెండ్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో నాగేశ్వరరావు గారి గురించి ఒక నిమిషం తలుచుకోవడం మనందరి బాధ్యత అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక సామాన్య వ్యక్తి 4వ తరగతి 5వ తరగతితో చదువుకున్నటువంటి వ్యక్తి తనకు సంబంధం లేనటువంటి, తన పూర్వీకులకు సంబంధం లేనటువంటి రంగంలోకి వెళ్ళి ఎన్నో కష్టాలను అధిగమించి ఆ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని దేశంలోనే నటనా రంగంలో ఒక ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎన్నో దేశాలు వెళ్తే నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు, నన్ను చూసి నవ్వుకుంటున్నారు అన్నటువంటి వ్యక్తి జీవితం ఒక్కసారి మనందరం పరిశీలిస్తే అర్థం చేసుకోవాల్సింది మొదటిది క్రమశిక్షణ. అలాగే తన ఎంచుకున్న రంగంలో సంపూర్ణంగా తన కష్టాన్ని పెట్టి ఉన్నత శిఖరాలను ఎదురొగించినటువంటి మహనీయుడు మన అక్కినేని నాగేశ్వరరావు. అలానే ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి ఎన్నో పౌరాణిక పాత్రలకు రామారావు గారితో పాటు కలిసి 22 చిత్రాల్లో వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. సో ఏ కోణంలో చూసినా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు జాతికి చేసినటువంటి సేవలు, తెలుగు సినీ రంగానికి రంగస్థలానికి చేసినటువంటి సేవలను తలుచుకోవడం మనందరి బాధ్యతగా మరొకసారి భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ అందరికీ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ.